జై శ్రీకృష్ణ. మహం మహాభారతంలోకి వెళ్దాం. ఇక్కడ మహాభారతంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కర్ణుడు. సో కర్ణుడిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట మహాభారతంలో. కౌరవులు పాండవుల్లో కర్ణుడు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్, చెప్పుకోదగిన పాత్ర. సో ఇప్పుడు మనం కర్ణుడి గురించి తెలుసుకున్నాం. కర్ణుడు ఎలా పుట్టాడు, కర్ణుడి చరిత్ర ఏంటి, అతను కౌరవుల పక్షానికి ఎలా వెళ్ళాడు ఏంటని తెలుసుకున్నాం. సో కర్ణుడి గురించి తెలుసుకోవాలంటే మనం కుంతీదేవి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే కుంతీదేవి యొక్క బిడ్డే కర్ణుడు. పాండవులకి సోదరుడు, కానీ కౌరవుల పక్షాన ఉంటాడు, కౌరవులకు మిత్రుడుగా ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారి నుంచి వివాహం చేస్తాడు. తర్వాత పాండురాజుకి కూడా వివాహం చేయాలని తలంచి యాదవ వంశరాజు సూర్యుని కుమార్తె, సూర్యుని పెద్ద కుమార్తె పృథ్వీ. సో సూర్యుని పెద్ద కుమార్తె పృథ్వీ తనని పాండురాజుకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు భీష్ముడు. సో అసలు ఈ సూర్యుని ఎవరు, సూర్యుని పెద్ద కుమార్తె పృథ్వీ ఎవరు అనుకుంటే తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ సూర్యుని పెద్ద కుమార్తె పృథ్వీ, సూర్యుని మేనత కొడుకు కుంతీభోజుడు అనమాట. తనకు పిల్లలు లేరనమాట. తనకి పిల్లలు లేకపోవడం వల్ల సూర్యుని పెద్ద కుమార్తె పృథ్వీని కుంతీభోజుడికి దత్తతగా ఇస్తారనమాట. సో అలా కుంతీభోజుడు పృథ్వీని దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని చక్కగా చూసుకోవడం వల్ల పృథ్వీకి కుంతి అని పేరు వచ్చింది. కుంతీభోజుడు పెంచుకోవడం వల్ల దత్తత తీసుకొని కుంతి అని పేరు వచ్చిందనమాట. సో అలా పాండురాజు భీష్ముడు పాండురాజుకి కుంతిని వివాహం చేస్తాడనమాట. సో ఇక్కడ అయితే కుంతీభోజుని రాజ్యంలో అందరూ ఎప్పుడు మహాపండితులు, బ్రాహ్మణులు, ఋషులు, వేద పండితులు, అలా పెద్ద పెద్ద మహర్షులు అందరూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఆతిథ్యానికి. సో వాళ్ళందరికీ కుంతీదేవి దగ్గరుండి సకల సౌకర్యాలు చేసేది అనమాట. వాళ్ళందరికీ కావాల్సిన సేవలు చేయడం, వాళ్ళందరినీ సంతృప్తిపరచడం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేసి భోజనం పెట్టి వాళ్ళకి అన్ని దగ్గర నుంచి చక్కగా చూసుకునేది అనమాట. సో ఈ క్రమంలో ఒకరోజు వాళ్ళ రాజ్యానికి దుర్వాస మహర్షి అనే ఒక గొప్ప పండితుడు వస్తాడు రాజ్యానికి. సో అప్పుడు కుంతీదేవి ఆ దుర్వాస మహర్షికి కూడా దగ్గరుండి సకల సౌకర్యాలు చేసి అతన్ని మంచిగా చూసుకొని చక్కగా మంచి భోజనం పెట్టి అతనికి సకల సేవలు చేసి సంతృప్తిపరిచిద్ది అనమాట దుర్వాస మహర్షిని. సో దుర్వాస మహర్షి వెళ్ళేటప్పుడు కుంతి యొక్క సకల సౌకర్యాలు మెచ్చి, తన యొక్క విధేయత మెచ్చి, తన యొక్క మంచితనాన్ని మెచ్చి ఒక వరం ఇస్తాడు కుంతికి. ఏమని ఇస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే దైవాన్ని ప్రార్థించి, నీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించి ఒక బిడ్డ కావాలని కోరుకుంటావో ఆ దైవం వెంటనే ప్రత్యక్షమయ్యి నీకు వెంటనే బిడ్డనిస్తాడు అని ఒక వరం ఇస్తారనమాట కుంతికి. సో అలా వరం ఇవ్వటం వల్ల ఆ వరం ఇచ్చి దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి కుంతీదేవి ఆ దుర్వాస మహర్షి ఇచ్చిన వరం అన్ని పరీక్షించాలనుకునేది అనమాట. ఈ వరం పనిచేసిద్దా లేదా అసలు ఏంటనేది పరీక్షించాలనుకుని ఒక నది ఒడ్డుకి వెళ్ళి నది ఒడ్డున, ఓ సూర్యభగవానుడా, నాకు కూడా నీలాంటి బిడ్డను కలగజేయి అని ప్రార్థిస్తుంది మనసులో. సో అలా ప్రార్థించగానే సూర్యభగవానుడు అగ్నిగోళంతో మండుతూ వచ్చి మనిషిగా ప్రత్యక్షమయ్యి కుంతికి ఒక బిడ్డను ప్రసాదిస్తాడనమాట. అప్పుడు ఇక్కడ ఈ క్రమంలో సూర్యభగవానుడు ప్రత్యక్షం అవగానే కుంతి ఆశ్చర్యపోయింది అనమాట. వరం పనిచేసింది కదా ఆబ్వియస్గా. సో కుంతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయోందనకు గురైంది అనమాట. అప్పుడు సూర్యుడు ఒకసారిగా వచ్చి మనిషి రూపం ధరించి కుంతీదేవికి ధైర్యం చెప్పి కొంచెం నెమ్మదించమంటే అప్పుడు కుంతీదేవి కొంచెం భయం తగ్గి మాట్లాడుతుంది అనమాట సూర్యభగవానుడు. ఓ సూర్యభగవానుడా, నన్ను క్షమించు, అజ్ఞానంతో మంత్రాన్ని జపించాను, దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాను, పరీక్షించే క్రమంలో నేను ఈ మంత్రాన్ని జపించాను, నన్ను అజ్ఞానరాళ్ళుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని సూర్యభగవాను వేడుకుంటుంది అనమాట. అప్పుడు సూర్యభగవానుడు అంటాడు, ఈ దుర్వాస మహర్షి యొక్క మంత్రబలం నాకు తెలుసు, నేను ప్రత్యక్షమయ్యా కాబట్టి నేను బిడ్డనిచ్చే తీరతాను అని సూర్యభగవానుడు కుంతీదేవి చెప్తాడనమాట. అప్పుడు కుంతీదేవి అనేది, ఓ సూర్యభగవానుడా, నువ్వు సకల దేవతలకి అధిపతివి, నువ్వు అన్ని లోకాలకు వెలుగు నుంచి ప్రసాదించే దేవుడివి, నన్ను క్షమించు, నేను అజ్ఞానంతో నేను ఈ మంత్రం జపించాను తెలిసి తెలియక, ఇప్పుడు నాకు బిడ్డను ప్రసాదిస్తే ఈ లోకం ఏమనుకునిద్ది, నా రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటారు, నా తండ్రి ఏమనుకుంటారు, నా బంధువులు ఏమనుకుంటారు, నా గురించి తప్పుగా అనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు బిడ్డను ప్రసాదిస్తే నన్ను క్షమించి, నన్ను మన్నించి నాకు విముక్తి కల్పించు, నాకు ఏ బిడ్డని ప్రసాదించవద్దు అని వేడుకుంటుంది అనమాట సూర్యభగవానుడు. సూర్యభగవానుడు అంటాడు,
నాకు దుర్వాస మహర్షి యొక్క మంత్రబలం తెలుసు, నేను బిడ్డని ఇచ్చే తీరుతాను, అందులో నిస్సందేహంగా అందులో సమస్య లేదని చెప్పి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు కుంతీదేవికి. ఆ బిడ్డని కవచకుండలాల్లో సహజంగా ప్రకాశంతో ఆ బిడ్డని ప్రసాదిస్తాడు అనమాట. అప్పుడు కుంతీదేవి అనిద్ది, నువ్వు బిడ్డను ప్రసాదించే ముందు అనిద్ది అనమాట, ఇప్పుడు నాకు నువ్వు బిడ్డను ప్రసాదిస్తే నేను పెళ్ళవక ముందుల బిడ్డను ప్రసాదిస్తే తప్పు కనుకుంటా అని చెప్పింది కదా, అప్పుడు నీ కన్యత్వానికి ఏ భంగము కలగదు, నా ఆశీర్వాదంతో సహజ కుండలాలతో ప్రకాశవంతమైన బిడ్డని నీకు ప్రసాదిస్తానని చెప్పి సూర్యభగవానుడు ఆ బిడ్డను ప్రసాదిస్తాడు కుంతికి, కర్ణుడిని. ఆ కర్ణుడు సహజ కుండలాలతో ప్రకాశవంతంగా వెలుగొందుతూ పుడతాడనమాట, జన్మిస్తాడనమాట కుంతీదేవికి. సో అప్పుడు అట్లా బిడ్డ వరం ప్రసాదించి బిడ్డనిచ్చి సూర్యభగవానుడు వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఆ బిడ్డ బాగా ప్రకాశవంతంగా సూర్యవంత కాంతివంతంగా వెలుగొందుతూ ఉంటాడనమాట బాగా. సో ఆ బిడ్డను చూసి ఆలోచన ఇంకా కుంతి అనుకునేది అనమాట, ఈ బిడ్డను తీసుకుని ఎలా నేను రాజ్యానికి ఎలా వెళ్ళగలను, నా గురించి ఏమనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు ఏం చేయాలి, నేను తెలిసి తెలియక అజ్ఞానంలో అనవసరంగా మంత్రాన్ని జపించాను, అసలు ఆ దుర్వాస మహర్షి నాకు మంత్రాన్ని ప్రసాదించిన మంత్రాన్ని నేను పరీక్షించాలనుకోవడం ఎందుకు, ఈ బిడ్డను ప్రసాదించడం ఎందుకు, ఇవన్నీ ఏందని ఆలోచిస్తూ ఉంటే సూర్యభగవానుడు అవి ఆలకించి, ఆ మాటలు ఆలకించి ఒక పెట్టి నిండా రత్నరాసులు పంపిస్తాడనమాట. ఆ నదిలో పెట్టి కొట్టుకు వస్తుంది అనమాట. పెట్టి కొట్టుకొచ్చి ఈ కుంతీదేవి యొక్క పాదాలకు తగిలి ఆగిపోయిద్ది. కుంతీదేవి పెట్టి తెరిచి చూస్తే అందులో రత్నాల రాసులు ఉంటాయన్నమాట. అప్పుడు కుంతీదేవి ఆ బిడ్డని ఆశీర్వదించి ఆ పెట్టెలో పెట్టి పంపించేసిద్ది అనమాట, ఆ నదిలో వదిలేసిద్ది అనమాట. సో ఆ నదిలో పెట్టి వెళ్తూ సూతుడు అనే ఒక మునికి దొరికిద్ది అనమాట పెట్టె. ఆ పెట్టి తెరిచి చూడంగానే రత్నాలు రాసులు బంగారం బిడ్డ దొరికి సంతోషించి సూతుడు ఆ బిడ్డని ఎత్తుకెళ్ళిపోతాడనమాట. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత సూతుడు యొక్క భార్య పిల్లవాడిని అల్లా పల్ల చూసుకొని కావాల్సిన ఆహారం పాలు అవన్నీ ఇచ్చి పెంచి పెద్ద చేస్తారనమాట. సో ఈ విధంగా కర్ణుడి యొక్క జననం జరిగింది. సూర్యుని యొక్క ఆశీర్వాదం చేత దుర్వాస మహర్షి యొక్క మంత్ర బలం చేత కుంతికి ఇచ్చిన మంత్రబలంతో ఆ వరంతో కుంతి ఆ మంత్రాన్ని జపించడం వల్ల సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి సూర్యభగవానుడు కుంతికి ఆ బిడ్డని కర్ణుడిని ప్రసాదిస్తాడనమాట. కర్ణుడు పెద్దవాడయ్యి కౌరవులకి స్నేహితుడిగా కర్ణుల పక్షాన ఉంటాడనమాట, కౌరవుల పక్షాన ఉంటాడనమాట కర్ణుడు. ఇక తర్వాత మీకు తెలిసిందే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు కర్ణుడు, ఎంత మహాబలి. సో ఈ విధంగా జరిగిందనమాట కర్ణుడి యొక్క జన్మరహస్యం ఇది. సో పాండవులకు సోదరుడు అవుతాడు కర్ణుడు, ఇలా అనమాట. జై శ్రీకృష్ణ.